ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, ఏ రోజు ఏ వాక్యం రావాలో మేము సిద్ధపరచలేదు, కానీ దేవుడు సిద్ధపరచి మీతో మాట్లాడుచున్నారని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. దేవుడు అనేక సార్లు మనతో ఆశీర్వాదకరమైన వచనాలు మాట్లాడతారు. కొన్ని సందర్భాల్లో దేవుడు హెచ్చరిస్తాడు, కొన్ని సందర్భాల్లో దేవుడు బలపరుస్తాడు, కొన్ని సందర్భాల్లో దేవుడు ఆరోగ్యాన్ని గురించినటువంటి వాగ్దానాలు ఇస్తుంటాడు, కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని బలపరిచేటటువంటి వాగ్దానాలు ఇస్తుంటారు. అయితే మీరు గమనించండి ప్రియులారా, దేవుని మాట ఏది అయినా కూడా మనము దానికి అంగీకరించి ఆ మాటకు మనం లోబడగలిగితే ఆశీర్వాదాలు పొందుకుంటాము అని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. వీలైనంత వరకు నేను ఎప్పుడు కూడానండి బలపరిచే వాక్యాలు, ధైర్యపరిచే వాక్యాలు, కృంగిపోయినటువంటి వారిని లేవనెత్తి దేవుని యొక్క కృపతో దేవుడు సహాయం చేస్తాడని ధైర్యం చెప్పే వాగ్దానాలే ఇస్తుంటాను తప్ప కొన్ని సందర్భాల్లో మటుకే దేవుడు ప్రేరేపిస్తే ఆ మాటలను మటుకు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యము కూడా దేవుడు మీకు ఇస్తున్నాడు కనుక ఇది దేవుని మాటలుగా మీరు అంగీకరించవలసిందిగా దేవుని యొక్క సేవకుడుగా మీకు మనవి చేస్తున్నాను. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 1వ వచనము, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. మన దేవుడు మనం వెళ్తున్నటువంటి మార్గము కరెక్ట్ కాకుంటే తప్పకుండా మనతో మాట్లాడుతాడు, మనల్ని హెచ్చరిస్తాడు. దేవుడు మనల్ని సరిచేసుకోమని అవకాశాలు ఇస్తాడు. మరొకసారి ఈ మాట చెప్పన, మనము దేవుని విడిచిపెట్టి దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ దేవునికి వ్యతిరేకంగా మనం వెళుతూ ఉంటే దేవుడు మన ఎడల ఓపిక కలిగి దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. మీరు చేస్తున్నటువంటి కార్యము కరెక్ట్ కాదు, మీరు చేస్తున్నటువంటి పని కరెక్ట్ కాదు, సరిదిద్దుకోండి, ఇది చక్కని మార్గము కాదు అని దేవుడు ఎంతో ఓపికతో మనల్ని ప్రేమించి మనకు అవకాశాలు దేవుడు ఇస్తూ ఉంటాడు. దేవుడు ఎన్నిసార్లు మనల్ని గద్దించినను, దేవుడు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినను, అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే వాక్యం చదువుతాను చూడండి, తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఈ ఉదయకాల సమయంలో ఛాన్స్ అంటారు కదండి, తెలుగులో అవకాశము అంటారు. దేవుడు నీకు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడేమో. ఈరోజు మీరు చేస్తున్నటువంటి తప్పులన్నింటినీ ఒప్పుకొని దేవుని పాదాల మీద పడి క్షమాపణ అడగడానికి దేవుడు మీకు ఇస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి సమయం ఇదని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తాను. ఒకవేళ మీరు చెడు మార్గాలను విడిచిపెట్టాలనుకున్నట్లయితే ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియులు ఎవరైనా మీకు విరోధముగా పాపము చేస్తూ ఉంటే ప్రభువా వారిని మీరు క్షమించమని ప్రార్థన చేస్తున్నాను. వారికి ఉన్నటువంటి బంధకాల నుంచి విడుదల దయచేసి ప్రభువా కృపతో జ్ఞాపకము చేసుకుని ఆయుష్ని ఆరోగ్యమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.